నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. హిందూ పురాణాల్లో పుణ్యనగరంగా ప్రస్తావించబడిన కాశీ నగరం ప్రస్తుతం కొత్త రూపులు దాల్చుకుంది. సరికొత్త మార్పులతో భక్తులకు స్వాగతం పలుకుతోంది. కాశీకి పోతే కాటికి పోయినట్లేనన్న మాటలు నిజం కాదని నిరూపిస్తోంది. వారణాసి కారిడార్ పేరిట చేపట్టిన పనులు కాశీ పుణ్యక్షేత్రం రూపురేఖలను పూర్తిగా మార్చివేసింది. కాశీ పుణ్యక్షేత్రం వందలేళ్లుగా హిందూ పురాణాల్లోనూ ప్రస్తావించిన పుణ్యనగరం. జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్లాలని కోరుకోని హిందువు ఉండడు. కాని కాశీకి పోతే కాటికి పోయినట్లే అనే వాళ్లు గతంలో దట్టమైన అడవుల గుండా, క్రూర మృగాలు, ప్రతికూల పరిస్థితుల్లో కాశీకి చేరుకోవడం కష్టసాధ్యంగా ఉండేది. కాశీకి వెళ్లి తిరిగి వస్తే ఊరంతా ఇప్పట్లో నీరాజనాలు పట్టేవారు. ఇక హారతులతో స్వాగతం పలికేవారు. అలాంటి చారిత్రక కాశీ ఇన్నేళ్లు దిక్కుమొక్కు లేక ఆక్రమణలతో, మురికితో, ఏ సౌకర్యాలు లేకుండా అర్చక గణం అరాచకమైన దోపిడీతో యమపురిని తలపించేది. కానీ ప్రస్తుతం అక్కడి పరిస్థితులు పూర్తిగా మారాయి. వారణాసి కారిడార్ పేరిట అభివృద్ధి జరిగింది. గంగా ఘాట్ల నుంచి ఆ కాశీ విశ్వనాథుడి మందిరం దాకా కొత్త కాశీ కనిపిస్తోంది. దీంతో భక్తుల రాక పెరిగింది. భక్తుల రాక పెరగడంతో దోపిడీలు కూడా పెరుగుతున్నాయి. సగటు హిందువుకు అక్కడ పెరిగిన సౌకర్యాలు బాగా ఆనందదాయకం. అక్కడ ఆక్రమణదారులపై సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉక్కుపాదం మోపారు. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో వారు కఠినంగా వ్యవహరించారు. నిర్దాక్షిణీయంగా అక్రమాలపై విరుచుకుపడి రోడ్లు వెడల్పు చేసి మందిరాన్ని సుందర మందిరం చేసి ఓ కొత్త కాశీని ఆవిష్కరింపచేశారు. కాశీ విశ్వనాథ ఆలయం వైభవం సంతరించుకోవడంతో భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. స్వామి వారికి భారీగా కానుకలు సమర్పిస్తున్నారు. దీంతో ఆలయానికి వచ్చే ఆదాయం భారీ స్థాయిలో పెరిగింది. అదే విధంగా డొనేషన్లు కూడా ప్రతి ఏటా పెరుగుతున్నాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్ ను 2021 డిసెంబర్ 13వ తేదీన ప్రారంభించారు. అప్పటి నుంచి మొదటి ఈ ఏడాది మే నెల నాటికి స్వామివారిని దర్శించుకున్న వారి సంఖ్య 16.22 కోట్లకు చేరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఆలయం దర్శించుకోవడానికి అనువైన పరిస్థితులు కల్పించడంతో భక్తుల రాక పెరిగిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివ భక్తులు భారీగా తరలి వస్తున్నారని ఆలయ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వచ్చిన భక్తుల సంఖ్య 48% పెరిగిందని, ఆదాయం కూడా 33% పెరిగిందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.